Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Exodus 18:19. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్న వచనము నిర్గమకాండం 18వ అధ్యాయం 19వ వచనము. God shall be with thee. దేవుడు నీకు తోడై ఉండును. The verse for our meditation today was uttered by a Midianite. ఈ దినము మన ధ్యానం కొరకైనటువంటి వచనము ఒక మిద్యానీయుడు పలికినటువంటి మాట. Who is he? ఆయన ఎవరు? His name is Jethro, who was the father-in-law of Moses. ఆయన మోషే మామ అయినటువంటి ఇత్రో, ఆయన పేరు In the ఇత్రో. previous chapter 17, మునుపున్నటువంటి అధ్యాయం 17వ అధ్యాయంలో God gave a supernatural victory to the Israelites against the Amalekites. ఈ యొక్క అమాలేకుల మీద దేవుడు ఎంతో అసమానమైనటువంటి ఎంతో గొప్ప విజయాన్ని దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించాడు. When Moses went to pray with Aaron and Hur, మోషే అహరోను హూర్లతో ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు we all know that Joshua with other Israelites fought with those Amalekites. మనకందరికి తెలిసినట్లుగా యోషువ ఇతర ఇశ్రాయేలుతో కూడా కలిసి ఆ యొక్క అమాలేకులతో యుద్ధం చేస్తూ And వచ్చాడు. they witnessed a supernatural victory on that day. ఆ దినాన ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యొక్క విజయాన్ని వారు పొందుతూ వచ్చారు. Now they were proceeding further to Mount Horeb side. ఇప్పుడు హోరేబు పర్వతం వైపు వారు వెళ్తా ఉన్నారు. And in chapter 18, 18వ అధ్యాయంలో Jethro enters the picture. అక్కడ ఇత్రో ఆ యొక్క దృశ్యంలో కనబడుతూ ఉంటాడు. Earlier when Moses ran away from Egypt after killing an Egyptian, ఈ యొక్క ఐగుప్తుని చంపి ఐగుప్తుని విడిచిపెట్టి పారిపోతా ఉన్నటువంటి సమయంలో he ran away to Midian. ఆయన మిద్యాను ప్రాంతానికి పారిపోయాడు. During his 40 years stay in Midian, మిద్యాన్లో 40 సంవత్సరాల కాలం గడిపిన తర్వాత Moses married Jethro's daughter Zipporah. మోషే ఇత్రో కుమార్తెనటువంటి సిపోరాను వివాహం చేసుకున్నాడు. They were blessed with 2 children. వారికి 2 కుమారులు In అనుగ్రహించబడ్డారు. obedience to the call given by God at the burning bush, ఆ యొక్క మండుచున్నటువంటి పొద సమీపంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు విధేయత చూపించి Moses went to Egypt again. మోషే మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. At that time, ఆ సమయంలో he left his wife and 2 sons with his father-in-law Jethro. ఆయన తన భార్యను తన 2 కుమారులను తన మామైనటువంటి ఇత్రో దగ్గర విడిచిపెట్టాడు. Though Jethro was a priest in Midian, ఈ యొక్క ఇత్రో మిద్యానులో ఒక యాజకుడైనా కూడా he heard about what the Lord was doing to the Israelites. దేవుడు ఇశ్రాయేలుకు ఏమి జరిగిస్తా ఉన్నాడో సంగతిని గురించి ఆయన విన్నాడు. And he had faith to some degree on the Lord Jehovah. ఆయన కొంత మటుకు యెహోవా దేవుని మీద కొంత విశ్వాసం కలిగి ఉంటా వచ్చాడు. Now after a gap of many months, ఇప్పుడు కొన్ని నెలల కాలం తర్వాత Moses again came to Midian leading the people of God. ఇప్పుడు మోషే మరలా ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ప్రజలను నడిపించుకుంటూ మిద్యాను ప్రాంతానికి వచ్చాడు. So from this, దీని నుండి we can understand that మనం గ్రహించేటువంటి సంగతి ఏంటంటే when God calls us, దేవుడు మనం పిలిచినప్పుడు these domestic difficulties will be associated with such call. ఈ యొక్క సామాజికమైనటువంటి ఆ యొక్క సమస్యలు గృహ సంబంధమైనటువంటి ఆ యొక్క విషయాలు అవి మన దేవుని పిలుపునకు సంబంధించి ఉంటాయి. And it is the sacrifice we make in domestic realm. మనము ఆ యొక్క గృహ సంబంధమైనటువంటి దాని విషయంలో మనము చేసుకున్నటువంటి ఆ యొక్క త్యాగము, Yeah, sometimes we have to make sacrifice. కొన్ని సందర్భాల్లో మనం కొన్నిసార్లు త్యాగం చేసి సమర్పించుకోవాల్సి వస్తుంది. You see, you may not be able to spend sufficient time with your wife and children. నువ్వు చాలినంత సమయము నీ భార్యతో పిల్లలతో గడపకపోవచ్చు. So here, ఇక్కడ so Jesus said in Luke 14:26, లూకా సువార్త 14:26 వచనంలో యేసుప్రభువు వారు చెప్తా వచ్చారు, if any man come to me and hate not his father, mother, wife, children, brother and sisters, yea, and his own life also, he cannot be my disciple. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కా చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యును కానేరడు. Because of the call of God, దేవుని యొక్క పిలుపును బట్టి Moses had to leave his wife and 2 sons. మోషే తన భార్యను 2 కుమారులను విడిచిపెట్టాల్సి వచ్చింది. Jesus also said we have to leave our families. యేసుప్రభువు వారు కూడా చెప్తా వచ్చిన మన కుటుంబాలను మనం విడిచిపెట్టాలి. It is not divorcing them, అంటే వారికి ఏదో విడాకులు ఇవ్వాలని కాదు, but willing to prioritize God's work. అయితే దేవుని యొక్క పనికి ప్రాధాన్యతనివ్వటము. Even in the homes of God's servants and other men and women who are involved in God's work, దేవుని యొక్క పనిలో లీనమైనటువంటి ఒక సహోదర సహోదరులు ఎవరైనా కూడా due to their continuous ministries, వారి యొక్క ఎడతెగనటువంటి పరిచర్యల ద్వారా they have to stay away from their families for many days. వారు అనేక దినాలు వారి కుటుంబం నుండి దూరంగా వారు ఉండాలి. Even the children also cannot enjoy the parental love. ఆ పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల యొక్క ప్రేమను వారు ఆనందించలేరు. It is a great sacrifice. అది గొప్ప త్యాగం. అది Now after hearing about Moses' arrival, మోషే వచ్చాడు అన్నటువంటి సంగతి ఆయన వినిన తర్వాత
తర్వాత Jethro comes out with Zipporah and the two sons of Moses to meet him. ఈ యొక్క ఇత్రో తన ఈ యొక్క సిపోరాను తర్వాత ఇద్దరు కుమారులను తీసుకొని మోషేను కలవటానికి ఆయన వచ్చాడు. So we can read this in the opening verses of chapter 18. ఇది 18వ అధ్యాయం మొదటి వచనాల్లో మనం చదవచ్చు. And Moses named those two sons Gershom and Eleazar. ఆ యొక్క మోషే ఇద్దరు కుమారులకు గెర్షోము ఎలియాజరు అనేటువంటి పేర్లు పెట్టాడు. After Moses shared with Jethro about what the Lord has done in Egypt, ఐగుప్తులో దేవుడు ఏం జరిగించినాడో ఆ సంగతులు మోషే ఇత్రోతో చెప్పినప్పుడు Jethro's faith on God was increased. ఇత్రో దేవునిపై తాను కలిగినటువంటి విశ్వాసం ఇంకా అభివృద్ధి అయింది. He took a burnt offering and sacrificed it to the Lord. ఆయన ఒక దహన బలిని తీసుకుని దేవునికి అర్పించినాడు. Then all ate together. ఆ తర్వాత వారందరూ కూడా కలిసి భోజనం చేశారు. Next day what has happened? ఆ తర్వాత దినాన్ని ఏం జరిగింది? Many Israelites came to Moses with their problems. అనేక మంది ఇశ్రాయేలులు తమ సమస్యలను తీసుకుని ఆయన ఎదుకు వచ్చారు. So from morning till the evening they brought their cases to Moses for judgment and justice. అక్కడ చూస్తే మోషే దగ్గర వారు న్యాయం కొరకు తీర్పు పొందటానికి ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు ప్రజలు మోషే యొద్దకు అనేకమైన ఫిర్యాదులు తీసుకొని వచ్చారు. And all the day Moses was involved in this. ఆ దినమంతా కూడా మోషే ఆ పనిలో లీనమై ఉన్నాడు. Comparatively they are small petty matters. ఆ పోల్చి చూస్తే అవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే. So Moses' father-in-law Jethro saw this. అయితే మోషే యొక్క మామైనటువంటి ఇత్రో ఈ సంగతిని చూశాడు. And he gave a wonderful suggestion. ఒక అద్భుతమైనటువంటి సలహా ఇచ్చాడు. He asked Moses to choose some able men to do these jobs. ఈ యొక్క పనిలో చేయటానికి కొద్దిమంది సమర్థులైనటువంటి వారిని ఏర్పరచుకోమని మోషేతో చెప్పాడు. And Moses obeyed it. ఆ మోషే ఆ సంగతికి విధేయత చూపించినాడు. Here I want all of us to understand one very important spiritual truth. ఇక్కడ అందరం కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయమైన సత్యాన్ని గ్రహించాలని కోరుతా ఉన్నాను. God called Moses with a very high calling. ఇక్కడ చూస్తే దేవుడు మోషేను ఎంతో ఉన్నతమైన పిలుపుతో ఆయన పిలిచాడు. That is to bring out the people out of Egyptian slavery. అది ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి తీసుకుని రావటం. Not only that, to lead them into the promised land Canaan. అంత మాత్రమే కాకుండా వాగ్దాన దేశమైనటువంటి కనానుకు వారిని నడిపించటము. In our lives also, మన జీవితాల్లో కూడా we see the same thing. మనం కూడా అదే సంగతి చూస్తా ఉంటాం. Instead of involving fully in leading them, మనం సంపూర్ణంగా వారిని నడిపించేటువంటి దానిలో పని కలిగి ఉండడానికి బదులుగా Moses was taking care of their petty problems. మోషే వారి యొక్క చిన్న చిన్న సమస్యలను చూస్తున్నాడు. And finally his total energy is exhausted right from morning till evening. చివరికి ఆయన ఉదయకాలం నుండి సాయంత్రానికి ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి అంతా కూడా పోగొట్టుకుంటున్నాడు. Already he is more than 80 years of age. ఇదివరకే ఆయనకు వయసు చూస్తే 80 సంవత్సరాల వయసు. So these petty cases are also important, ఈ యొక్క చిన్న చిన్న యొక్క సమస్యలు కూడా ప్రాముఖ్యమే. but they should not deviate from our main call. అయితే మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి పిలుపు నుండి వేరు మనం చేయకూడదు. See, now life is made up of priorities. ఇప్పుడు జీవితం అనేటువంటిది ప్రాధాన్యతలతో ఉంది. దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు అనేటువంటిది. దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు We అనేది. must determine what is most important and we must involve ourselves in the most important thing. ఏది ప్రాముఖ్యమైనటువంటిది అటువంటి ప్రాముఖ్యమైన సంగతుల్లో మనం పని కలిగి ఉండాలి. There are so many things. అనేకమైన సంగతులు ఉన్నాయి. Unimportant things will be there. అనవసరమైన ఆ ప్రాముఖ్యత లేని సంగతులు కూడా ఉంటాయి. Not sit there. మనం అక్కడ కూర్చోవాల్సిన పని లేదు. But కానీ many times we will be wasting our time by sitting there. అనేక సార్లు ఆ స్థలంలో కూర్చొని మన సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. అరే ఉన్న బులాయో రే భాయ్. ఆయన పిలిచాడయ్యా, I want to sit there. నేను అక్కడ కూర్చుంటాను. What is the use? దాని ద్వారా ఉపయోగం ఏంటి? Sitting and wasting your time. అక్కడ కూర్చొని సమయాన్ని పాడు చేసుకుంటున్నావు. And it will be affecting your call. అది నీ పిలుపును పాడు చేస్తుంది. So they should not deviate you and me from our main call. అది నిన్ను నన్ను మన ముఖ్యమైనటువంటి పిలుపు నుండి మనం దూరపరచకూడదు. There are some most important things we are to involve ourselves in. మనము లీనపరచుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన పనులు మనకున్నాయి. See, I want to go a bit further. నేను ఇంకా కొంచెం ముందుకు నేను వెళ్ళాలని కోరుతున్నాను. Now what is that? అదేంటది? Even Satan encourages us to do God's work. సాతానుడు కూడా దేవుని పని మనం చేయాలని వారు ప్రోత్సహిస్తాడు. But not the appointed work. అయితే దేవుడు నియమించిన పని చేయాలని కాదు. So he will ask you to do some other work to create confusion. వాడు ఎల్లప్పుడూ కూడా వేరే పనులు చేసేట్లుగా చేస్తాడు, తద్వారా కొంత కలవరం జరగాలని. As many times we say, అనేక సార్లు మనం చెప్పేట్లుగా bad is not the enemy of good.
ఆ యొక్క చెడు అనేటువంటిది ఒక మంచికి శత్రువు కాదు. See, as Christians, క్రైస్తవులముగా we live bad things. మనం చెడు సంగతులు విడిచిపెడతాం, Do good things only. మనం మంచి విషయాలే So, చేస్తాం. shall I do bad thing or good thing? We need not decide. It is already discarded. మనము మంచిది చేయాలా చెడు చేయాలా అనేటువంటి సంగతి అదంతా ఇంకా తీర్మానించే విషయం కాదు. ఎందుకంటే We have already stopped doing that. ఎందుకంటే మనం ఇదివరకే దాన్ని చేయడం ఆపివేశాం. So, our selection is not between good and bad. మన యొక్క ఎంపిక మంచి చెడుల మధ్యలో లేదు. But what is our selection? అయితే మన ఎంపిక దేనిలో ఉంది? The life of a Christian, always good is enemy to the best. ఎల్లప్పుడు కూడా క్రైస్తవుని యొక్క జీవితంలో చూస్తే మంచి శ్రేష్టమైన దానికి శత్రువుగా ఉంది. Are you doing the best thing or the good thing? Both looks okay, good only. రెండు కూడా మంచిగానే కనబడతాయి. మంచి సంగతి తర్వాత శ్రేష్టమైనది. అయితే నువ్వు మంచి చేస్తావున్నావా శ్రేష్టమైనది చేస్తున్నావా? God has called you to do the best thing, but you are busy in doing good thing. నువ్వు దేవుడేమో నువ్వు శ్రేష్టమైనది చేయడానికని నేను పిలిచాడు, అయితే నువ్వు మంచి చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. So we involve ourselves doing good things and leaving best things. మనము చూస్తే మంచి సంగతులు చేసే విషయంలో మనసు కలిగి ఉంటాం కానీ శ్రేష్టమైన సంగతులు విడిచిపెడతాం. In other words, వేరే మాటల్లో small things will be involved. మనము చిన్న సంగతులు లీనమై ఉంటాం. More time we will be giving to small things. ఎక్కువ సమయము చిన్న విషయాలకు ఇస్తుంటాం. Moses has given time to petty things. మోసే చూస్తే చిన్న చిన్న సంగతులకు సమయాన్ని ఇచ్చేశాడు. Leader of lakhs of people, why those petty things for him? లక్షలాది మందిని నడిపించేటువంటి నాయకునికి ఆ చిన్న విషయాల సంగతి ఎందుకు? We also will be majoring in minor things. అనేక సార్లు మనము కూడా చిన్న విషయాలందు ఎక్కువ సమయాన్ని గడిపిస్తూ ఉంటాం. Spend much time in minor issues. చిన్న చిన్న సంగతులు యందు ఎక్కువ సమయాన్ని గడిపిస్తుంటాం. What will happen? అప్పుడు ఏం జరుగుతుంది? You will not have strength to do the major and best things. అప్పుడు ఎంతో గొప్ప సంగతులు శ్రేష్టమైన సంగతులు చేయటానికి నీకు సమయం It ఉండదు. is possible for you to find yourself so engaged in little non-essential things that you really don't have time to do the essential. నువ్వు ఎల్లప్పుడు కూడా చూస్తే చిన్న సంగతులు ఎంతో అవసరమైనటువంటి సంగతుల్లోనూ సమయాన్ని గడిపేసి అవసరమైనటువంటి సంగతులకు సమయం లేకుండా చేసుకుంటూ ఉంటావు. This is the desire of Satan. ఇది సాతాను యొక్క కోరిక. Satan never allow you to do the best thing because you are a believer. Anyhow, you are not doing bad thing. Some least importance he will push you. సాతానుడు ఎల్లప్పుడు కూడా నువ్వు శ్రేష్టమైనటువంటి సంగతులు చేయడానికి వాడు అనుమతించాడు. ఎల్లప్పుడు కూడా వాడు ఏదో చిన్న సంగతులు నువ్వు మంచిగా చేస్తా ఉన్నావు కానీ చిన్న సంగతులు చేయడానికి వాడు అనుమతిస్తూ ఉంటాడు. So sometimes what happens? కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది? You are a friend of somebody. నువ్వు ఎవరో స్నేహితుడు, He has called you some feast. ఏదో భోజనానికి దావత్కి నిన్ను పిలిచాడు. Oh, my birthday. నా యొక్క పుట్టినరోజు. Suddenly there is a call from the church. అకస్మాత్తుగా మందిరం నుండి ఫోన్ వస్తుంది. Oh, brother Solomon. సహోదరుడు సాల్మన్, You have to go to that meeting and you have to speak. నువ్వు అక్కడ కూడికకి వెళ్ళి నువ్వు మాట్లాడాలి. Then what is best? అప్పుడు ఏది శ్రేష్టమైంది? You have to share the word of God. నువ్వు దేవుని వాక్యాన్ని పంచుకోవాలి. Maybe through the word of God somebody may be saved or somebody may be restored or somebody may be encouraged. దేవుని యొక్క వాక్యం ద్వారా ఎవరో పురికొల్పబడతారు, ఎవరో ప్రోత్సహించబడి ఎవరో సమకూర్చబడతారు. So that is very important. That is eternal work. అది నిత్యమైనటువంటి పని, అది But ప్రాముఖ్యమైనటువంటిది. many times what we say, అయితే అనేక సార్లు మనం ఏం చేస్తాం? I have to go to Dawat, brother. సహోదరు నేను దావత్ There పోవాలి, is a birthday is there. అక్కడ బర్త్డే ఉంది. Without you also the birthday will be conducted. నువ్వు లేకుండా కూడా బర్త్డే చేసుకుంటారు. But you want to meet all those worldly friends and all these things, so many things. అయితే నువ్వు ఆ లోక సంబంధమైన అందరిని కూడా కలుసుకోవాలని కోరుతా ఉంటావు. Many, and Satan encourages you to go there. అయితే సాతానుడు అక్కడికి వెళ్ళడానికి నేను ప్రోత్సాహపరుస్తాడు. So if you say birthday నువ్వు పుట్టినరోజు అంటే and people may scold you, no, this is very important. అయితే ప్రజల్ని తిట్టొచ్చు, ఇది ప్రాముఖ్యమైనదని అంటారు. That's why what you will say? అందుకే నువ్వేమంటావు? You have to go and speak in a meeting. నువ్వు వెళ్ళి కుడికలో మాట్లాడాలంటే I got urgent work. నా సోదరుడు నాకు అత్యవసరమైన పని ఉంది అంటారు. Not urgent or nothing, it is of no value. అది అత్యవసరమైన పనే కదా, అంత అసలు విలువలేని పని అది. Satan also encourages you to say like that. సాతానుడు కూడా అటువంటి అలాగూ చెప్పడానికి వాడిని నేను ప్రోత్సహిస్తాడు. Paul writes, అందుకే పౌలు రాస్తాడు, what are noble, what are great, those things after them you be. ఏవి న్యాయమైనవో ఏవి ఖ్యాతి గలవో అట్టి వాటిని వెంబడించమంటాడు. So in this context, ఈ సందర్భంలో the suggestion of Jethro was of great value. ఇత్రో ఇచ్చినటువంటి ఆ యొక్క సలహా ఎంతో విలువైనటువంటిది. Don't involve yourself in everything, though it is the work of God. నిన్ను నీవే, అది దేవుని పని అయినప్పటికీ కూడా అన్ని విషయాల్లో నీవే పని కలిగి ఉండవద్దు. Some meeting is going on. ఏదో కూడిక జరుగుతూ ఉంటుంది. Oh brother, you also sit here. సహోదరుడు నువ్వు కూడా ఇక్కడ కూర్చో. Actually you got other important work even in God's work. ఆ దేవుని పనిలోనికి ఇంక ఇతర ప్రాముఖ్యమైన పని నాకు కూడా. See,
entrust that small work to other who are godly. ఎవరైతే దైవ భక్తి కలిగి ఉన్నారో అటువంటి వారికి ఆ యొక్క చిన్న పనిని అప్పగించు. And you go for the major work. నువ్వు ఆ గొప్ప పని కొరకు నువ్వు వెళ్ళు. So in the early church also, ఆరంభ సంఘంలో కూడా చూస్తే the same problem came. ఇదే సమస్య వచ్చింది. They began to lay upon the apostles all of the decision making processes. ఆ యొక్క తీర్మానించేటువంటి ఆ యొక్క పనుల ఆ యొక్క విషయం అంతా కూడా అపోస్తుల మీద ఉంచగోరారు. So all the complaints were brought to the apostles. ఆ యొక్క ఫిర్యాదులన్నీ కూడా అపోస్తుల యొద్దకు The తేబడ్డాయి. people who were complaining wanted the apostles to do something for them. అక్కడ చూస్తే ఫిర్యాదు చేస్తున్నటువంటి వారు ఏం కోరుతా వచ్చారంటే ఈ అపోస్తులే వారికి ఏదైనా చేయాలని వారు కోరుతా వచ్చారు. The apostles were becoming too busy in these things. అయితే అపోస్తులు ఈ సంగతులు యందు వారు ఎంతో పని కలిగి ఉంటున్నారు. But there is so much ministry of God's word and prayer. అయితే దేవుని యొక్క వాక్యము ప్రార్థన విషయం ఎంతో పని So ఉండింది. their strength was drained off for these small things. ఈ చిన్న చిన్న పనులకు వారి యొక్క శక్తి అంతా కూడా నీరసిల్లిపోయింది. So the main ministry for which Jesus have called them, they were not able to do to the fullest efficiency. యేసు ప్రభు వారైతే ఏ పరిచయ కొరకైతే వారిని పిలిచినారో అంత సంపూర్ణంగా పని చేయటానికి వారు ఇంకా ఏమాత్రం కూడా So చేయలేకపోతున్నారు. immediately being guided by the Holy Spirit, వెంటనే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి they appointed 7 godly people to look after all the other things. ఆ ఇతరమైన సంగతులన్నీ కూడా చూడటానికి 7 భక్తి కలిగినటువంటి వారిని వారు నియమించారు. We can read it in the Acts of Apostles 6th chapter first 6 verses. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఈ మాటలు మనం చదవచ్చు. Yeah, among those 7 people, Stephen and Philip and Nicholas, etc. ఆ 7 మందిలో స్టెఫెను, ఫిలిప్పు, నికోనోరు ఇటువంటి వారు ఉన్నారు. So dear brothers and sisters, వాడు ప్రియమైన సోదర సోదరులారా, we are in the ministry. మనం పరిచర్యలో ఉన్నాం. Let us be careful about our calling. మన పిలుపు విషయమే జాగ్రత్తగా ఉందాం. When God wants to take you to the pinnacle, దేవుడు ఆ పర్వత శిఖరానికి తీసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు Satan encourages you to settle somewhere on the way. సాతానుడు ఆ మార్గ మధ్యలో ఎక్కడో స్థిరపడిపో అంటాడు. Jethro's suggestion was a good suggestion. ఈ యొక్క ఇత్రో ఇచ్చినటువంటి ఈ యొక్క సలహా చాలా మంచి సలహా. God help us to know our ministry and go forward in that effectively. దేవుడు మన పరిచయను మనం మెరిగి ఆ పరిచయలో ఎంతో శక్తివంతంగా ముందుకు వెళ్ళినట్లు ప్రభు మన సహాయపడును గాక. Satisfied, this is also God's work. ఇది కూడా దేవుని పని అనేటువంటి తృప్తి చెందకు. And some fellow also will come and say, brother, you are doing God's work, and that fellow will start praising you. ఎవరో వచ్చి సోదరుడా నువ్వు దేవుని పని చేస్తున్నావు నేను పొగడడం కూడా చేయొచ్చు. What he will say? అని ఏమంటాడు? Arey, if you are not here, count karte bhai, nobody will do it. అన్నా నువ్వు ఇక్కడ లేకపోతే ఎవరు చేస్తారు, ఎవరు చేయలేరు అంటారు. You will become like this. అప్పుడు నువ్వు ఆడితే గాలి కొట్టినట్టు అయిపోతుంది. Oh yeah, I am here. నేను ఇక్కడ ఉన్నాను. Never say like that. ఎన్నడూ అలాగ చెప్పకు. Which is best you choose and do it. ఏది శ్రేష్టమైనది అది ఎంపిక చేసుకుని అలాగ చెయ్యి. Not every work. అన్ని పనులు కాదు. Many people, they will involve, they will poke their nose in all the activities. అనేకులు అనేకమైనటువంటి విషయాల్లో తలదూరు చేస్తూ ఉంటారు. Not necessary. అది అవసరం లేదు. Without you also it can be done very wonderfully. నీవు లేకుండా కూడా అది ఎంతో అద్భుత రీతిగా జరగబడుతుంది. Why God called you? ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు? Don't become jack of all trades. ఆ యొక్క అన్ని విషయాల్లో నీకు తెలిసినట్లుగా ఉండకు. So for which God called you? దేని కొరకు నేను ప్రభు పిలిచాడు Do it. ఆ పని చేయి. Jethro has given a wonderful suggestion to Moses. ఈ యొక్క ఇత్రో దేవునికి ఎంతో అద్భుతమైనటువంటి సలహా ఇచ్చాడు. Put leader for thousands. ఇక 1000 మంది ఒక నాయకుడు నియమించు. For hundreds. 100 మందికి ఒక నాయకుడు, 50s. 50 మందికి ఒక నాయకుడు, 10 people. తర్వాత 10 మందికి ఒకరు. Why every fellow Tom, Dick and Harry must come to you? ప్రతి ఒక్క చిన్న చిన్న విషయానికి అందరు నీ దగ్గరికి ఎందుకు రావాలి? You arrange like. నువ్వు అలాగే ఏర్పాటు చేయి. Oh, this is a wonderful suggestion. ఇది ఎంతో అద్భుతమైన సలహా. The work of God. దేవుని యొక్క పనిలో కూడా May God help us to understand these truths. ఈ సత్యాలను గ్రహించినట్లు ప్రభు మన సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, Moses was a great man of God. మోసే గొప్ప దైవజనుడు. Oh, he has received the call at the burning bush. ఆ యొక్క మనుషుల పొద యొద్ద పిలుపును పొందాడు. Oh, wonderful life. అద్భుతమైనటువంటి జీవితము. Great man of God. గొప్ప దైవజనుడు. But in choosing the work, he needed the suggestion of Jethro. అయితే పనిని ఏర్పరచుకున్నటువంటి విషయంలో ప్రభా మరి ఆ యొక్క ఇత్రో యొక్క సలహా అవసరమైంది. Wonderful suggestion Jethro has given. అద్భుతమైన సలహా ఇత్రో ఇచ్చాడు. Being such a great leader, why you are involving yourselves in the petty matter? అంత గొప్ప నాయకుడు అయి ఉండి చిన్న చిన్న విషయాలను నువ్వు ఎందుకు పని కలిగి You ఉంటున్నావు? will be tired. నువ్వు అలసిపోతావు. You will not find strength to do the actual work given by God దేవుడు ఇచ్చినటువంటి అసలైనటువంటి పని చేయడానికి నీకు శక్తి సరిపోదు. in our lives. మన జీవితాలు Many times we also will do like that. మనం కూడా
కూడా అలాగే చేస్తూ ఉంటాం. Oh Lord, మేము కూడా Lord. ప్రభా మేము కూడా ప్రభా Many times we do the wrong things. ప్రభా మేము తప్పుడు సంగతులు జరిగిస్తూ ఉంటాం. And we are satisfied this is also the work of God. ఇది కూడా దేవుని పని అని మేము తృప్తి చెందుతూ ఉంటాం. Help us to realize what is more important. ఏది ప్రాముఖ్యమైనదో గుర్తించినట్లు మీరే Help us సహాయపడండి. to choose the best between good and best. ఇక మంచి శ్రేష్టమైనటువంటి సంగతుల్లో శ్రేష్టమైన ఎంపిక చేసుకున్నట్లు సహాయపడండి. Speak to us. ప్రభా మాతో We మాట్లాడుతురండి. do pray in the all-wise name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి సర్వజ్ఞాని యొక్క నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.